గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ ముందు పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి పట్టణంలోని పద్మశాలి కుల బంధువులు అందరూ హాజరై స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫంక్షన్ హాల్ పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని త్వరలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ మున్సిపల్లో 10 నిమిషాల సమయం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం తన సిద్ధంగా ఉన్నారు. అలాగే మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ప్రసాద్, మాజీ గౌరవ అధ్యక్షులు స్వర్గం రాజేష్లు మాట్లాడుతూ పట్టణంలో పద్మశాలి ఐక్యత కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తామని, ముందుగా పేద పద్మశాలీలకు ఈ ఫంక్షన్ హాల్లో వినియోగంలోకి తీసుకురావాలని, త్వరలో ఆ యొక్క పనులను పూర్తి చేయాలని కోరడం జరిగిందని యువ సభ్యులు ప్రేమ్ కుమార్ మరియు పద్మశాలి యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పద్మశాలి సంఘ అధ్యక్షుడైనటువంటి దేవులపల్లి రాజారాం గారికి మరియు అలాగే పద్మశాలి సంఘ మాజీ అధ్యక్షుడైనటువంటి దుర్గాప్రసాద్ శ్రీని గారికి మరియు అలాగే కార్యవర్గ సభ్యులకు మరియు రాయేశం సార్ గారికి మరియు మన గజ్వేల్ పద్మశాలి ముద్దుబిడ్డ మన ప్రముఖ న్యాయవాది అయినటువంటి కాళీప్రసాద్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులు దుర్గాప్రసాద్ గారికి మరియు బోస్ గారికి, చారి గారికి, బిషపతి గారికి మరియు పద్మశాలి నా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పరిణామం మొన్ననే మనం పద్మశాలి ఐకమత్యాన్ని చాటుకొని ఇనానిమస్గా ఒక అధ్యక్షురాన్ని ఎన్నుకొని ఈ యొక్క డెవలప్మెంట్ను త్వరగా మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇది గత 20 రోజుల కిందనే ఎలక్షన్ జరిపి ఇనానిమస్గా మన సంఘం నుంచి ఎన్నుకొని ఇక్కడ ఈ నేలనంతా చదువు చేయడం జరిగింది. అనుకున్న టార్గెట్ ప్రకారము మనము కిచెన్ షెడ్ను కూడా అతి తొందరలో ఒక 15 రోజులలో ఆ షెడ్ను వేసుకొని ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ హాల్ను మనము ప్రారంభోత్సవం చేసుకుంటే మన పద్మశాలి బీద ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. కావున అధ్యక్షుల వారు మరియు వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలైనా మేమందరం కూడా అందించడానికి ముందుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 78 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు వచ్చిన పద్మశాలి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు మాజీ అధ్యక్షులు మరియు మన కుల పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్వతంత్ర దినోత్సవం మనకు ఎంతో ముఖ్యమైన దినోత్సవము. మనం అందరము స్వతంత్రంగా జీవించే ఈ రోజు నుండి అంటే 47 నుంచి మనము మన భారతదేశం స్వతంత్ర దినోత్సవంగా మనని 15 ఆగస్టు జరుపుకుంటూ మనకిప్పుడు అప్పుడే వచ్చిన స్వతంత్రాన్ని ఇప్పటి వరకు మనం కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే మనము ఈ ఫంక్షన్ హాల్ను మనము ఈ మురం పోసి మనము చుట్టుపక్కల మురం పోసి చాలా అందంగా తయారైంది. అందరూ కూడా ఈ ఈ ఫంక్షన్ హాల్ వెనక మన ముందున్నది ఏంటంటే ఒకటి వంటగది తయారు చేయడము, దానికి షెడ్ ఏ టైపులో వేయాలి ఏంది అనేది మనం ఇప్పుడే మనము నిర్ణయించే రోజు ఇది. కాబట్టి మన సీను వాళ్ళ కుమార్తె ఆమె ఆర్కిటెక్చరు, ఆమె మనకు ఆమె మొన్న వచ్చి చూసిపోయింది. అయితే ఆమె డిజైన్ ఇస్తా అని చెప్పింది. ఆ డిజైన్ ప్రకారము మనం అందరము డిసైడ్ చేయాలి, అది ఎట్లా చేయాలి ఏంది అనేది మనం అందరం డిసైడ్ చేసి దాన్ని మనము తీర్చిదిద్ది మన మన పద్మశాలి పేద కుటుంబాలకు అతి త్వరలో మన ఫంక్షన్ హాలు ఉపయోగంలోకి వచ్చి వాళ్ళకి అందరికీ సహాయపడాలని కోరుతున్నాను. కాబట్టి మనం ఇదివరకే నేను వచ్చిన నుండి అయితే 2 పద్మలు ఉంటే ఇలాగే ముందుకు పోయి అన్నీ చేసుకుందామని నేను కోరుతున్నాను. అదే పిలువగానే వచ్చిన ప్రతి ఒక్క పద్మశాలి అందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనకి దానికి అందరూ సహకారపడాలని, ప్రతి ఒక్కరూ మన ఈ కార్యక్రమాలు మనం చేసే కార్యక్రమాలకు అందరికీ సహాయ సహకారాలు ఉండాలని నేను కోరుతున్నాను. జై మార్కండేయ. మరి అందరూ కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి మరి ఎక్కడైతే బ్రిటిష్ పాలన ఉండేనో ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పూర్తిగా
దిగజారుడుతనంతో ఆ బానిసలుగా చూస్తున్నట్టు కాలం లోపల తిరగబడి మరి ఆ రోజు మనం భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ అది గుర్తు చేసుకోవడం కోసమే ఇవాళ స్వతంత్ర దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. అదే రకంగా 26 జనవరి మరి గణతంత్ర దినోత్సవంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఏ రకంగా పరిపాలించుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆ రోజులలో మరి ఉన్నటువంటి అంబేద్కర్ విధానాలను ఆ రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకుంటా ఉన్నాం. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం కాబట్టి మరి మనమంతా కూడా స్వాతంత్రులుగా ఒక సామాజిక వాదులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే భారతదేశం యొక్క సంపదను కొల్లగొట్టుకొని మరి ఆంగ్లేయులు ఆ రోజు మనకు ఇబ్బందులు పెట్టినారో వాళ్ళని ఏ రకంగా అయితే మనం దేశం నుంచి తరిమి కొట్టి మన సంపదను మనం కాపాడుకున్నామో ఇవాళ తెలంగాణ సాధన లోపల కూడా అదే పద్ధతి లోపల ఆంధ్రపాల పెత్తనాన్ని మరి ఓడించి మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడ్డాం. ఆ రోజులలో మరి ఆ రకంగా తెలంగాణ సాధించుకొని వాళ్ళ ఎన్నో రకాలుగా అదే రకంగా పద్మశాలి సంఘంలో కూడా మరి గజ్వేల్లో ఉన్నటువంటి పద్మశాలంతా ఐక్యంగా ఉంటూ ఇవాళ ఈ ఫంక్షన్ సాధించుకోవడం జరిగింది. ఇలా చాలా మంది పెద్దలు మరి వాళ్ళ హస్తం ఉంది. వాళ్ళు చేసినటువంటి సేవలను తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి. ఏదేమైనా అందరం ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా పద్మశాలీలు మరి ఒక రాజకీయాలకు అతీతంగా మనం సంఘం నిర్మించుకున్నాం కాబట్టి ఈ సంఘంలో పనిచేసేటప్పుడు రాజకీయాలను పక్కన పెట్టుకొని మనమంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక మంచి మన ఐకమత్యాన్ని చాటుతూనే మరి ఇతర ప్రజలకి మనం ఒక ఆదర్శంగా ఉండాలన్నటువంటి పద్మశాలి సంఘాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఇవాళ ఈ సంఘం ముందర మనం ఈ భవనం ముందట చాలా మొరం పోసుకొని మరి మంచిగా చేసుకున్నటువంటి తరుణం. దానికి మరి అధ్యక్షులు రాజారాం గారు చాలా కష్టపడుతున్నారు, సంతోషం. మరి అదే రకంగా దాని కిచెన్ షెడ్ కూడా కంప్లీట్ చేసి మరి ఇది అందుబాటులోకి తీసుకొస్తే మన పేద పద్మశాలీలు ముఖ్యంగా, ఎందుకంటే ఇదేదో అధికార పార్టీ వాళ్ళకు మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించింది కాదు, లేకపోతే ఇంకా ఉన్నత వర్గాల కోసం చేసినటువంటిది కాదు. మనం ఏదైనా పేద ప్రజల కోసం మనం చేసినప్పుడే మనకు ఉన్నటువంటి మన వెనకాల ఉన్నటువంటి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం సంఘాన్ని నడిపించుకున్నప్పుడే మనకు గుర్తింపు ఉంటుందని తెలియజేస్తూ మరి భవిష్యత్తు లోపల ఇంకా ఈ ఫంక్షన్ హాలు రాబోయే రోజులలో అందుబాటులోకి రావడానికి మన రాయరాం గారికి నా యొక్క విన్నపం ఏంటంటే అందరి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా వీటి డెవలప్మెంట్ కార్యక్రమం చేసి రాబోయే రోజులలో 2 నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఫంక్షన్ హాల్ రన్ చేయాలని నా యొక్క విన్నపము. ఎందుకంటే అందరూ సహకరిస్తేనే ఇటు కార్యక్రమం ఒక యజ్ఞంలో చేయాలి. కిచెను, డైనింగ్ హాలు మరియు వాష్రూమ్స్ ఇవన్నీ కార్యక్రమాలు మొరంతో చక్కదిద్దడం జరిగింది. ఇది ఒక ఆరంభమే. 20% కూడా పని అయినట్టు కాదు, ఇంకా 80% ఏంటంటే కిచెన్, డైనింగ్ హాల్ మరియు వాష్రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసి టెంట్ హౌస్ సామాగ్రి తీసుకొచ్చి కంప్లీట్ రన్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ పద్మశాలి సంఘ అధ్యక్షునికి మా అందరి సహకారము మరియు పద్మశాలి కుల బాంధవుల సహాయ సహకారాలు ఉంటాయి. మీరు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి దీన్ని వెంటనే రన్నింగ్లోకి తీసుకురావాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు.